వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. వినాయక చవితి సందర్భంగా పాతపాలమూరు శ్రీ శివరామాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీ శివరామాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో ఎమ్మెల్యే గారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ కూడా సామరస్యంగా ఉంటూ ఈ 9 రోజుల పాటు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఆయన సూచించారు. భక్తితో స్వామివారిని సేవించి వినాయక స్వామివారి కృపాకటాక్షం పొందాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం భక్త సమాజం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మాల్యాద్రి, భరత్ కుమార్, సత్తూరు చంద్రకుమార్ గౌడ్, మద్ది యాదిరెడ్డి, లక్ష్మణ్ యాదవ్, బాలయ్య, సుధాకర్, గౌతమ్, రవికుమార్, షకీల్, కన్నా, చంద్రకాంత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. పాతపాలమూరులో అనేక సంవత్సరాలుగా ఎంతో పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలను చేసుకుంటున్నాం. మొత్తం కూడా ఇక్కడి నుంచే పూజ ప్రారంభించి మొత్తం పాలమూరు మహబూబ్నగర్ పట్టణానికి ఎల్లప్పుడూ కూడా వినాయకుడు మమ్మల్ని చల్లగా చూడాలని చెప్పి అందరూ కూడా ఇక్కడికి వచ్చి తొలి పూజ నిర్వహిస్తారు. గతంలో లాగే ఎంతో వైభవంగా ఈసారి కూడా వినాయకుని పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను మహబూబ్నగర్ పట్టణంలోని భక్త సమాజాన్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా, ఈ పవిత్ర సమయంలో అందరూ కూడా పూజా కార్యక్రమాల మీద ధ్యాస పెట్టాలి తప్ప ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు కారణం కాకూడదని చెప్పి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. ప్రశాంతతకు మారుపేరైన పాలమూరు పట్టణం ఎప్పుడు కూడా అన్ని వర్గాలు, అన్ని సమాజాలు కలిసిమెలిసి అన్నదమ్ములుగా జీవిస్తారు. ఈ వినాయక చతుర్థి సందర్భంగా జరిగే ఉత్సవాలే అందుకు నిదర్శనం. వినాయక మంటపాలు ఉన్న ప్రతి దగ్గర కూడా ఇతర మతస్థులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఇతోధికంగా సాయం చేసే వైనాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఎంతో వైభవంగా భక్త సమాజం ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంది. దానికి పూజా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు, వాళ్లకు ధన్యవాదాలు. మొత్తం మహబూబ్నగర్ అంతా కూడా ఈరోజు కొన్ని వందల వినాయక మంటపాల్లో వినాయకుని ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. యువత అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్పంచుకుంటూ ఉన్నారు. అక్కా చెల్లెండ్లు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ 9 రోజులు వినాయకుని భజన కార్యక్రమాల్లో ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. అందరికీ కూడా ఆ వినాయకుడు చల్లగా చూడాలని, పాలమూరు పట్టణం మీద ఆ వినాయకుని చల్లని దృష్టి ఉండాలి. అతివృష్టి అనావృష్టి లేకుండా సమృద్ధిగా వర్షాలు పడి ఎటువంటి వాటికి కూడా లోటు లేకుండా ఈ సంవత్సరం మహబూబ్నగర్ పట్టణ వాసులు అందరూ కూడా సుభిక్షంగా శాంతియుతంగా వారు కోరుకున్నవన్నీ కూడా ఆ వినాయకుడు ప్రసాదించాలని మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం.